నేను మనిషిని, నాకు ఎప్పుడైనా నిర్లిప్తత ఇది వచ్చినప్పుడు రోజు గంటన్నర పూజ చేస్తాను నేను. ఆ పూజ తర్వాత నా వృత్తే నా దైవం. ఆ వృత్తే ఈ అఖండ సినిమాలో నా పాత్ర. నేను చెప్పాను కూడా, ఇంతకుముందు ఒక సభలో చెప్పడం జరిగింది, ఒక ఇది శివ తాండవం యొక్క విన్యాసం ఎలా చేశాను ఈ పాత్ర అంటే, ప్రతి పాత్ర యాక్టింగ్ అంటే ఊరికే నమ్మడమో అరవడమో లేకపోతే ఒక కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించడం కాదు. పాత్ర అంటే ఒక పరకాయ ప్రవేశం. అది ఒక నందమూరి ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే నేను చెప్పాను ఇంతకుముందు, ఆయన తలుచుకోకుండా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు, మరి దైవాంశ సంభూతుడు, విశ్వానికి విశ్వ నటరూపం ఎలా ఉంటుందో చూపించిన యుగ పురుషుడు, కారణ జన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం నందమూరి తారక రామారావు గారికి నమస్కరించుకుంటూ, మరి ఇటువంటి ఈ సినిమాని ఈ సినిమా కేవలం తెలుగు సినిమా కాదు, ఇది యావత్ భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం ప్రేక్షకులకు సంబంధించిన సినిమా ఇది.